కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచమరి గ్రామంలో భారీ చోరీ జరిగింది. మురారి శేషాద్రి శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల క్రితం తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి ఊరికి వచ్చారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, 10 లక్షల రూపాయలు చోరీ జరిగింది. వెండి ఆభరణాలు వదిలేసి వెళ్లిపోయారు దొంగలు. తిరుపతి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు మరియు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాధవరం పోలీసులు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగల పాలు కావడంతో లబోదిబోమంటున్నారు శేషాద్రి శెట్టి కుటుంబ సభ్యులు. ఆ గజ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఏమి డబ్బులు కేజీ వెండి మరి అన్ని డబ్బులు పెట్టిపోయింది వచ్చారు జాతరకి. అంటే ఏముండలేదు అంటున్నాను. ధైర్యం చుట్టుపక్కల అందరూ ఉంటారు, ధైర్యం మాకు ఊరు వస్తానా ధైర్యం సార్. ఏం చేస్తా సార్ మళ్ళీ చెక్క పెట్టారు. చెక్కలే కదా ఫైబర్ కదా ఫైబర్లో పెట్టారు. గవర్నమెంట్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఇదే ట్రై చేసిన సార్ రాలేదు. లోపల కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచమరి గ్రామం ఎం శేషాద్రి శెట్టి 70 తులాలు బంగారు, 3.5 లక్షల క్యాష్, కేజీ వెండి పోయింది సార్.